దీంట్లో తప్పేమున్నది? ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇది. ప్రభుత్వాన్ని ప్రజలకిచ్చిన మాట నెరవేర్చమని అడిగే బాధ్యత నా మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చినారు, హామీలు అమలు చేయట్లేదు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పిన. దానికి మానాల మోహన్ రెడ్డి గారు నా ఇంటి మీదకి ముట్టడికి వస్తా అని చెప్పి మొన్న సవాల్ విసిరినారు. నా ఊరికి వస్తా, వేల్పూర్కి వస్తా, నీ ఇంటి మీదకి వస్తా అని చెప్పి సవాల్ విసిరినారు. ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి నా ఇంటి మీదకి కూడా వచ్చినారు, నా ఇంటి మీద దాడి చేసినారు. అయిపోయింది. ఇప్పుడు మానాల మోహన్ రెడ్డి గారి కడుపు చల్లబడ్డదా? ఇప్పుడు నా ఇంటి మీదకి దాడి చేస్తే ప్రజలకు వచ్చిన లాభం ఏంది? ప్రజలకు ఒరిగింది ఏంది? ఇట్లా మేము 10 సంవత్సరాల మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ని కానీ మమ్మల్ని కానీ అనరాని మాటలు అన్నారు. ఇదే మానాల మోహన్ రెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్కొండ ఆయన నన్ను వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినాడు. కానీ ఏనాడైనా వాళ్ళ ఇంటి మీదకి మేము పోయినామా? మేము అధికారంలో ఉన్నప్పుడు పోయినామా? ఇది సభ్యతనా? ఇది రాజకీయాల్లో మంచిదా? దయచేసి ఒకసారి బాల్కొండ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.